అన్నయ్యని అవమానపరచలేను. ఒకవేళ ఇవ్వటానికి వెళ్ళినా మా అన్నయ్య తీసుకోడు. కానీ వదిన మనల్ని ఇంత మోసం చేస్తుందని నేనే రోజు అనుకోలేదు. ఆకాష్, ఆ డబ్బు పోలీసుల దగ్గర నుంచి ఎప్పుడు తీసుకుందంట? సుమారు 3 నెలలు ఉంటుంది రాణి. 3 నెలలా? అంటే ఈ 3 నెలలు నీకు ఉద్యోగం లేక, కుటుంబ ఖర్చులకి డబ్బు లేక, నేను గాజులు కుదువు పెట్టి ఇంటి సామాన్లు తెచ్చి నానా కష్టాలు పడ్డాను. డబ్బులు సర్దమని అత్తయ్య నోరు తెరిచి అడిగారు. అంత డబ్బు తన దగ్గర ఉంచుకొని కూడా రూపాయి లేదని ఎంత కఠినంగా మాట్లాడింది. పైగా మనం పొదుపుగా ఉండాలంటే పిసినారితనం అంటూ నన్ను సాధించింది. ఇలాంటి కూతురు నా మూలంగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారత్తయ్య? ఏదో అది కనబడట్లేదన్న కంగారులో అలా అనేసానమ్మా. అనటం తప్పే, క్షమించమ్మా. అది ఇంత ద్రోహం చేసే మనిషిని నేను అనుకోలేదు. కూతురు కనపడకపోయేసరికి కన్న తల్లిగా ఆవేదన పడుతూ ఆవేశంలో నోరు జారాను. దయచేసి నేనన్న మాటలు మనసులో పెట్టుకోకమ్మా. అది గాని ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టయితే మెడబట్టి బయటికి గెంటేసేదాన్ని. అమ్మా, ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, నాకు తోడబుట్టిన వాళ్ళంటూ ఎవరూ లేరు. అది తిరిగొచ్చి కాళ్ళ మీద పడ్డా సరే క్షమించే ప్రసక్తే లేదు. సరేనా? అందరూ ఇదే మాట మీద ఉండండి. చూడు, ఈ సంవత్సరం సేల్స్ మొత్తం ఈ స్టేట్మెంట్ లో రాసి ఎండి గారి టేబుల్ మీద పెట్టు. అడుగుతున్నారు. రాఘోపిరా, నందిని ఫోన్ చేసి ఆల్రెడీ ఎండి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎండి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. పదండి, దీన్ని కంప్లీట్ చేయమ్మా. సరే సార్. రండి సార్. గోపి వచ్చాడు సార్. నమస్కారం సార్. కూర్చో గోపి, కూర్చో. కూర్చోవచ్చునా? కూర్చోండి సార్. నా భార్య అర్చన. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, మీరు మాకు చేసిన సహాయం వల్లే మేమీరోజు ఈ స్థితిలో ఉన్నాం. మీరు మాకు చేసిన ఈ సహాయానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. అయ్యో, ఏంటమ్మా ఇది? చాలా పెద్ద పెద్ద మాటలంటున్నారు. నేను కూడా నలుగురు సహాయం వల్లనే పైకొచ్చిన వాణ్ణి. నాకు చేతనంత సహాయం నేను నలుగురికి అందిస్తాను, అంతేనమ్మా. నేను మాట సాయమే చేశాను, కానీ కష్టపడింది ఎదుగుతున్నది గోపీనే. గోపి నాకంటే గొప్పవాడు కావాలి. అప్పుడే నా సాయానికి అర్థం, నాకు సంతృప్తి. ఇదిగో గోపి. సార్, మామూలుగా క్యాష్ ఇస్తావు, ఈసారి చెక్ ఇస్తున్నావు. గుడ్. ఇదే డెవలప్మెంట్ అంటే. ఇది చెక్ కాదు సార్, డీడీ. డీడీనా? నందిని ఏర్పాటా? అవును సార్. గుడ్. సత్యమూర్తి, అమౌంట్ ఎంత? 28 lakhs సార్. ఏంటి గోపి, ఇందులో 50 లక్షలు ఉందేంటి? అవును సార్. మీకు ఇవ్వాల్సింది 28 లక్షలు, ఆ మిగతా 22 లక్షలు మీ దగ్గర తీసుకుపోయే బళ్ళకి. వాట్? డబ్బు ముందే ఇచ్చి వెహికల్స్ తీసుకుంటావా? అవును సార్. ఇక నుంచి మీ దగ్గర బళ్ళు అద్దెకి తీసుకోండి సార్. బళ్ళు కొని నేనే అమ్ముతాను సార్. ఈ ఐడియా కూడా నందినే ఇచ్చింది సార్. వెరీ గుడ్ గోపి. నేను గమనిస్తూనే ఉన్నాను. నందిని ఎప్పుడు నీతో బిజినెస్లో జాయిన్ అయిందో అప్పుడే నీకు గుడ్ టైం స్టార్ట్ అయ్యింది. పట్టిందల్లా బంగారం అవుతుందయ్యా. అదేం కాదు సార్, దీనికంతటికే కారణం అర్చన అదృష్టమే. గోపి అభివృద్ధి అర్చన జాతక ప్రభావమే. అవునవును, నేనీ విషయం అంగీకరిస్తాను. భార్య యోగమే భర్త అభివృద్ధికి కారణం. సార్, సాధారణంగా ఒక మగాడి విజయం వెనక ఆడదుంటుందంటారు, కానీ నా విజయం వెనకాల 2 ఆడవాళ్ళు ఉన్నారు సార్. ఏమంటున్నావు గోపి? అవును సార్. నా కష్టాల్లో బాధల్లో పాలు పంచుకుని నేనెప్పుడు అధైర్యపడ్డా నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించే నా భార్య అర్చన, అలాగే బిజినెస్లో నాకు సహాయపడుతూ నా వెన్నంటే ఉండి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన నా ఫ్రెండ్ నందిని. వీళ్ళిద్దరూ నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం సార్. అందుకే అన్నాను సార్, నా విజయం వెనకాల 2 ఆడవాళ్ళు ఉన్నారు అని. ఇంకా గొప్పగా ఎదుగుతానన్న నమ్మకం నాకుంది సార్. ఖచ్చితంగా ఎదుగుతావు గోపి, అందులో ఏ సందేహం లేదు. సార్, నేను ఎదగడంలో మీరు నాకు సహాయం చేయాలి. నాకింకా ఎక్కువ బళ్ళిచ్చి
నాకు మీరు హెల్ప్ చేయాలి సార్. దాందే ఉంది గోపి, నీకెన్ని బళ్ళు కావాలో అన్ని తీసుకో. ఇప్పుడే నేను ఆర్డర్ పాస్ చేస్తాను. సత్యమూర్తి, ఈసారి గోపికి అదనంగా 5 కార్లు పంపించు. ఓకే సార్. చాలా గోపి. చాలా సంతోషం సార్. గోపి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా, గర్వంగా కూడా ఉందయ్యా. కొంతమందిలో కాస్త డబ్బు సంపాదించగానే ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, కానీ నీలో ఏ మార్పు లేదు. పరిచయమైన రోజు ఎలా ఉన్నావో అదే అణుకువ, అదే మర్యాద ఈరోజు కూడా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. కానీ గోపి, నువ్వు ఇంకా ఇలాగే ఉంటే వ్యాపారంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందలేవు. నా అనుభవంతో చెప్తున్నా విను. అవునయ్యా, మాసిన చొక్కాతో రెంచీలు పట్టుకొని నువ్వే షెడ్లో పనిచేయొద్దు. వర్కర్స్తో పైనుండి పనిచేయించి ఆఫీస్ని, వర్క్షాప్ని నీట్గా మెయింటైన్ చేయి. నీ స్టైలు మార్చవయ్యా. ఏం నందిని, నువ్వు పక్కనే ఉండి గోపికి ఇవన్నీ చెప్పవా? నువ్వు గోపిని ఇన్కమ్కి తగ్గట్టు స్టేటస్ మెయింటైన్ చేసేటట్టు మార్చు. తప్పకుండా సార్, త్వరలోనే మార్చేస్తాం. వెరీ గుడ్. గోపి, ఆఫీసును రిచ్గా పెట్టు, వాతావరణం మార్చు. అప్పుడు చూడు నీ బిజినెస్ ఎలా పెరుగుతుందో. నా వల్ల అయిన సహాయం నేను చేస్తూనే ఉంటాను. ఓకే? చాలా థ్యాంక్స్ అండి. మరి మేము బయలుదేరుతాం. మంచిదయ్యా. వస్తాం సార్. మంచిదమ్మా. ఏమండి? గోపి, ఎవరొచ్చారా చూడు. రావాసురా, ఏంటక్కడ నిలబడ్డావు? వెళ్ళరా. కాళ్ళ మీద పడరా. పని సరిగ్గా చేసుకో నందిని. రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం. ఇది నిజమని తెలియమురా, నిన్నటి నీడలు దాటి కనరా వెలుగు. రేపటి ఆశలు నీకు మార్గం చూపు. ముందు ఉంది కొత్త లోకం, సాగరా వెనకకు మరలకురా. రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే. రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం.
వేదనకు బెదరక నడిచి నిన్నటిని తలవక వదిలే పదరో అలు పెరగక అడుగే చేదుగతమెందుకు మరిచే పాత కథ కంచికి పంపే చింతలను గాలికి వదిలే అదిగో నీ కొత్త రూపము నీలో ఉన్నది వేగము ఉద్వేగము ఉత్సాహము అదిగో రేపటి స్వప్నము నీ కోసము ఆహ్వానము విడిచి గతము ప్రగతి కనుము రేపటికి బలకర స్వాగతము రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం దేవుడొకడున్నది నిజము నీకు అతడొక్కడి బలము నమ్మకము నీకొక వరము కోరా పరుగెడితే జయము ఎవ్వరికి లొంగకు నువ్వు ఆకిడికి తుంగకు నువ్వు ఒక్కడివి కాబోయి నువ్వే నీకున్న సైన్యము పాములు పంతం పట్టినా పడగొట్టినా పైకెక్కరా నిచ్చల వేదిగా దాచినా నిన్ను కూల్చినా పైకెళ్ళరా చేతులెన్నో దాటితేనే ఆఖరికి అందును అమృతము రేపే మనది ఎన్నటికైనా విజయం మనదే రేపటి కోసం సాగర నిత్యం రేపటిలోనే ఉందో స్వర్గం అర్చన బిల్డింగ్ లో ప్రతి చోట చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి డిజైన్ చేశావు. ఇల్లు సగంలో ఉండగానే గోపి చూసి చాలా బాగుందన్నాడు. నువ్వే ఏం చెప్పలేదు. నీకిల్లు నచ్చిందా? అర్చన, ఎందుకా కన్నీళ్ళు? నీకిల్లు నచ్చలేదా? అయ్యో, నీ టేస్ట్ కనుక్కోకుండా అంతా నా టేస్ట్ ప్రకారమే చేశాను. సారీ అర్చన. లేదు నందిని, ఇవి ఇల్లు నచ్చకొచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. నేను పెళ్ళై కాపురానికి వచ్చినప్పటి నుంచి ఒక చిన్న గదిలోనే కాపురం ఉంటున్నాను. అక్కడ ఇద్దరు కూర్చోడానికి చోటుండేది కాదు. నలుగురు వస్తే నిలబడ్డానికి కూడా చోటుండదు. చివరికి వాసు వాళ్ళమ్మ మాకు ఆ ఇల్లు కూడా లేకుండా ఇంటి నుంచి తరిమేసింది. అప్పుడు వేరే చోటు లేక మేము ఫుట్పాత్ మీద కూడా ఉన్నాం. అప్పుడు శివ అన్నయ్య మాకు సహాయం చేసి ఉండడానికి ఇల్లు చూపించాడు.
అది ముందు ఉన్న ఇల్లు కంటే మెరుగ్గానే ఉంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రతి దానికి ఒక గది. ఇది మా సొంత ఇల్లు అని తలుచుకుంటుంటేనే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది నందిని. నాకు అర్థమైంది అర్చన. ఈ టైంలో గోపి లేకపోవటం కూడా ఒకందుకు మంచిదే అయింది. నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసినా ఈ కన్నీళ్లు చూసి గోపి తట్టుకోలేడు. అర్చన, నాకు నా మెట్టినింట్లో పుట్టినింట్లో దొరకని ఆనందం నిన్ను చూస్తుంటే దక్కింది. మీరు సాధించింది తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. మేడం, వర్క్ అంతా ఒక వారంలో పూర్తయిపోతుంది మేడం. ఇంటీరియర్ వర్క్ కి కావాల్సిన మెటీరియల్ అంతా ఈ రోజు నైట్కి వస్తుంది. ఓకే. ఇంకో 50 మంది వర్కర్స్ ని పిలిపిస్తున్నాం మేడం. డే అండ్ నైట్ కష్టపడి 1 వీక్ లో హౌస్ పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మేడం. సార్ ఈ రోజు వస్తారా మేడం? సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. దేనికి? సార్తో ఏమైనా పనా? అవును మేడం. కాంపౌండ్ వాల్ కి నేమ్ బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద ఏం పేరు రాయాలో చెప్తే రెడీ చేస్తాం మేడం. నందిని, ఈ ఇల్లు ఆయన కష్టపడి సాధించి సంపాదించిన ఇల్లు. జీవితాంతం గుర్తుండేలా ఆయన పేరే పెడదాం. అలా కాదు అర్చన, ముందే మేం దీని గురించి డిస్కస్ చేసాం. గోపి దీనికి అర్చన నిలయం అనే పేరు పెట్టాలని చెప్పాడు. కానీ నందిని, షెడ్డు ఆఫీసు నా పేరు మీదే ఉన్నాయి కదా. ఈ ఇల్లు ఆయన పేరు మీద పెడదాం. అర్చన జాతక యోగమే నా అభివృద్ధి. నేను జీవితంలో ఏది చేసినా అది అర్చన పేరుతోనే ఉండాలని మా బాస్ ఆర్డర్ వేశారు. అది నేను కాదని ఏ పని చేయలేను. ఐఎమ్ సారీ. మీరు అర్చన నిలయమనే పేరు పెట్టండి. ఓకే మేడం. రా అర్చన. మేడం, ఇన్విటేషన్ కార్డ్స్ రెడీ అని సార్కి ఫోన్ చేస్తే మీకు ఏమని చెప్పారు మేడం? ఓ, నాకు చెప్పకుండానే ఇన్విటేషన్స్ రెడీ చేసేసారా? వావ్, ఇన్విటేషన్ కార్డ్ చాలా బాగుంది. అర్చన, నువ్వు చూడు. చూసావా, ఇన్విటేషన్లో కూడా అర్చన నిలయం గృహప్రవేశం అని ప్రింట్ చేయించారు. కార్డ్ చాలా బాగుంది. అవును నందిని, చాలా బాగుంది. ఈ కార్డ్స్ బండిల్ తీసుకెళ్లి కారులో పెట్టండి. ఓకే మేడం. అర్చన, ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చేసాయి. గృహప్రవేశానికి ఇంకా 10 రోజుల టైం ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరినీ పిలవడం మొదలు పెట్టండి. ఇక్కడ మిగతా పనులన్నీ నేను పూర్తి చేస్తాను. ఇక నువ్వు బయలుదేరు అర్చన. అలాగే నందిని, వస్తాను.